హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. పడక గదిలో ఈ వస్తువులు ఉంటే భార్యాభర్తల మధ్య విడాకులకు దారితీస్తుంది. మనం తెలిసి తెలియక వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాము, కానీ వాటి వాస్తు ప్రకారం చూసుకోవాలి. పడక గది చాలా ముఖ్యమైనది కాబట్టి దానిని ఈ శాస్త్రం ప్రకారం చెప్పినట్లు చేసుకోవాలి. మన జీవితంలో వాస్తు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పడక గది ఎక్కువసేపు ఆ గదిలోనే సమయం గడుపుతూ ఉంటారు, అలాగే విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. వివాహం చేసుకున్న తర్వాత తన భాగస్వామితో తన ఆనందకరమైన క్షణాలు గడిపే ఆ గదిలోనే. అందుకే వాస్తు మన జీవితంలో మాత్రమే కాకుండా అందులో ఉండే మంచం విషయంలో కూడా కొన్ని సరైన నియమాలు పాటించాలి. మంచం పక్కన పెట్టుకుని కొన్ని వస్తువులను వాస్తు ప్రకారం అశుభ్రంగా పరిగణిస్తారు. ఈ వస్తువులను మీ మంచం పక్కన పెడుతుంటే వెంటనే వాటిని తీసేయండి. మంచం కింద చుట్టూ కొన్ని వస్తువులను పెట్టడం వల్ల ఇంట్లోకి వాస్తులోపం పెరుగుతుంది. ప్లాస్టిక్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచడం మానుకోండి. దీనివల్ల ఇంట్లో వాస్తులోపాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. స్త్రీలు పడుకునేటప్పుడు మెడలోని ఈ మంగళసూత్రము, గాజులు, కమ్మలు వంటివి, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను తీసి తల దిండు కింద పెట్టుకుంటారు. అలా చేయకూడదు. స్త్రీలు పడుకునే ముందు నుదిటిన పాపెట్లో సింధూరం పెట్టుకోవాలి. స్త్రీలు ఎప్పుడు కూడా బొట్టును పెట్టుకోవాలి. కొంచెం మంది ఈ గ్లాసులను మంచం దగ్గర, టేబుల్ మీద కాఫీ, టీ లేదా పాలు తాగిన తర్వాత వాటి కప్పులను లేదా గ్లాసులను మంచం దగ్గర, టేబుల్ మీద పెడతారు. వాస్తు ప్రకారం పడుకునే మంచం దగ్గర ఇలా ఎంగిలి పాత్రలను ఉంచకూడదు. ఇలా ఉంచితే నిద్రపోతున్నప్పుడు పీడకలకు కారణంగా అవుతుంది. ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ తర్వాత దంపతుల మధ్య గొడవలు, మనస్పర్ధలు వస్తాయి. చాలామంది పడుకునే ముందు ఏదో ఒక పుస్తకం చదువుతూ అలాగే నిద్రలోకి జారుకుంటారు. ఆ పుస్తకాన్ని పక్కలోనే పెట్టుకుంటారు, కానీ అది సరైన పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి ప్రసారం అవుతుంది. జీవితంలో పురోగతి ఈ మార్గం అడ్డంకులు సృష్టిస్తుంది. మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మంచం మీద పెట్టకూడని వస్తువులు పసుపు కుంకుమలు ముఖ్యమైనవి. పసుపు కుంకుమలను ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం మీద పెట్టకూడదు. అదేవిధంగా ఈ కుటుంబంలో కూడా అనేక సమస్యలు కలుగుతాయి. ముత్యాలను ఎల్లప్పుడూ కూడా మంచం మీద పెట్టకూడదు. అలాగే మంచం మీద సానగ్రామాలు, రుద్రాక్షలు ఎప్పుడూ కూడా పెట్టకూడదు. వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు మంచం మీద పెట్టకూడదు. ఆభరణాలన్నీ ఈ మంచాలను కూడా మంచం మీద పెట్టకూడదని చెబుతున్నారు. మంచం మీద ఈ వస్తువులను పెట్టడం వలన మన ఐశ్వర్యం అంతా హరించుకుపోతుందని సూచిస్తున్నారు. పడుకునే ముందు అదేవిధంగా చాలామంది ఆంజనేయ స్వామి వంటి దేవుడి ఫోటోలను దిండు కింద పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. ఉదయం లేవగానే దేవుని ఫోటోలు చూసి ఆ తర్వాత పనులను ఉపశ్రమిస్తారు. ఏమాత్రం మంచిది కాదని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మీరు మీ పడక గదిలో అడవి జంతువుల ఫోటోలను ఉంచకూడదు. ఇది మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ ప్రదేశంలో దేవుని ఫోటోలు లేదా విగ్రహాలను ఉంచకూడదు. అలాగే మీరు
పరమాత్మైన పుస్తకాలను కూడా ఉంచుకోకూడదు. ఎనర్జీ పెంచే సూత్రాలను ఎప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, పడక గది నైరుతి మూలంలో తెల్లని పూలు ఉన్న మొక్కను పెట్టుకోవచ్చు. ఇది వైవాహిక జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతుంది. ఏవైనా చిత్రపటాలు పెట్టుకుంటే వాటిలో ఒకటిగా ఉన్న వాటిని పెట్టుకోకూడదు. 2 జతల బాతులను, 2 జతల చేపలను, 2 పక్షులు ఎలా అయినా జతగా ఉన్న చిత్రాలను మాత్రమే అలంకరణ వస్తువులుగా ఉంచుకోవాలి. అలాగే పడక గదిలో ఇంటికి నైరుతి దిశలో ఉండాలి. అలాగే మంచం మంచానికి తలుపులు ఎదురుగా ఉండకూడదు. పడక గదిలో అద్దం ఉంచుకోకూడదు. మన ప్రతిబింబాన్ని లేచిన వెంటనే చూసుకోవడం అశుభంగా భావిస్తారు. అద్దం ఎంత పెద్దదిగా ఉంటే బంధంలో, వైవాహిక జీవితంలో అన్ని ఎక్కువ గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ తరువాత దంపతుల మధ్య గొడవలు విడాకుల దాకా దారితీసే అవకాశం ఉంది. సాధారణంగా మనం పడక గదిలో ఖాళీని బట్టి ఒకవైపు మంచాన్ని వేస్తాము. వాస్తు ప్రకారం మంచము గది మధ్యలో ఉంచడం ఎల్లప్పుడూ మంచిది. దిండు కవరును మరియు బెడ్ షీటును మనం క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఇది ఆరోగ్యానికి మంచిది మరియు చెడు శక్తులను ప్రవేశించనియ్యదు. పనికి కారణంగా కొన్నిసార్లు టీవీ, ల్యాప్టాప్ బెడ్రూమ్లో ఉంచుతాము. అది తప్పు. దీనితో దంపతుల మధ్య మనస్పర్ధలు వస్తాయి. ఎలక్ట్రానిక్ వస్తువులను పడక గదిలో అస్సలు ఉంచకూడదు. బెడ్రూమ్ గది దిశ కరెక్ట్గా ఉన్నప్పుడు ఎటువంటి గొడవలు రాకుండా దాంపత్య జీవితం బాగుంటుంది. వాస్తు ప్రకారం బెడ్రూమ్ నైరుతి మూలలో ఉండాలి. అలాగే తూర్పు, ఉత్తరం వైపు గోడలు, కిటికీలు ఉండేలా చూసుకోవాలి. వాస్తు ప్రకారం పడక గది దక్షిణ ప్రాంతం లేదా నైరుతి ప్రాంతంలో ఉండాలి. రెండిటి మధ్య వేస్తే భార్యాభర్తల బంధంలో సమస్యలు వస్తాయి. మంచం చుట్టూ కూడా కాస్తైనా ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. కొంచెం మంది గోడలకు మంచం ఆనుకునేలా వేస్తారు. అది మంచిది కాదు. మంచాన్ని మధ్యలో వేసి మంచం చుట్టూ నడిచే విధంగా ఉంచుకోవాలి. పడక గది ఈ గోడలు ముదుగు కలర్లు వేయడం వల్ల మనసు గందరగోళంగా ఉంటుంది. లేత కలర్లు వేసుకోవాలి. లేత ఆకుపచ్చని, లేత పింక్ కలర్ రంగులను వేసుకోవచ్చు. పసుపు రంగు వేసుకుంటే చాలా మంచిది. ఆకుపచ్చ రంగు ఆరోగ్యాన్ని అందిస్తుంది. పసుపు రంగును ఆనందంగా, సానుకూలత, తెలివితేటలకు ప్రతీకగా నిలుస్తుంది. వీటన్నిటికంటే తెలుపు రంగు ఆనందాన్ని ఉంటుంది. స్వేచ్ఛ, శాంతికి ప్రత్యేకంగా తెలుపు నిలుస్తుంది. బెడ్రూమ్ తలుపులు 90 డిగ్రీల కోణాన్ని తెరవాలి. నిద్ర లేవగానే కళ్ళకి, మనసుకు నచ్చేవి చూస్తే ఆ రోజంతా సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఫోటోలు, పసిపిల్లల ముఖాలు ఫోటోలు, పువ్వులు లేదంటే మన అరచేతులను చూసుకోవడం చాలా మంచిది. అందుకే పడక గదిలో కానీ, మంచం మీద కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తువులను పెడితే ఆ వస్తువులను పెట్టకూడదని పండితులు సూచిస్తున్నారు. ఈ వీడియోకి
ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇక వీడియోలోకి వస్తే ఈ విషయాలను జాగ్రత్తగా పాటించి స్త్రీలు నిద్ర లేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత స్నానం చేసి పూజ చేసుకోవాలి. మీ ఇంట్లో ఈ చిన్న చిన్న మార్పులను చేసుకొని దాంపత్య జీవితంలో ఎటువంటి మనస్పర్ధాలు గొడవలు లేకుండా ఆనందంగా సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషంగా మీ భర్తతో ఎలాంటి గొడవలు లేకుండా గొడవలు జరిగినా అవి తగ్గించడానికి ప్రయత్నించండి. మీ భర్తతో ఆనందంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.